ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తున్న హఠాన్ మరణానికి అతి ముఖ్యమైన కారణం గుండె జబ్బులు. ఈ గుండె జబ్బులకి అతి ప్రధానమైన కారణం కొలెస్ట్రాల్. అన్ఫార్చునేట్ గా చాలా మందికి ఈ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసుకునేటువంటి ఆ పద్ధతులు తెలియటం లేదు. దీంతో ఏవో స్టాటిన్స్ లాంటివి వాడుతున్నారు, ఏదో తాత్కాలికంగా అది కంట్రోల్లో ఉంటుంది, కానీ దాని కాంప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి ఆహారాలు ఏమిటి, వీటిని మనం తెలుసుకోబోతున్నాం. వీటిని తెలుసుకోవటం వల్ల రెగ్యులర్గా లాంగ్ టర్మ్ బేసిస్లో ఈ కొలెస్ట్రాల్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చు. ఇంతకీ ఈ ఆహారాలు ఏమిటి, వీటి ప్రత్యేకతలు ఏమిటి, అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, కొలెస్ట్రాల్లో ఉండేటువంటి హెచ్డిఎల్, ఎల్డిఎల్, అలాగే ఇంకా ట్రైగ్లిజరైడ్స్, ఇలాగ అనేక కాంపోనెంట్స్ ఉంటాయి. వాటి ప్రత్యేకతలు ఏమిటి, అవి ఏం చేస్తాయి, వాటిని ఎలా తగ్గించుకోవాలి ఇండివిజువల్గా, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది. రక్తంలో ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేటటువంటి ఆహార ఔషధాలు, వీటిని తయారీ విధానం, వీటిని వాడాల్సిన విధానం, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతకు ముందు కార్యక్రమంలో కూడా దీనికి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారాన్ని, అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ని, అలాగే కొన్ని ఆహార ఔషధాలను తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మరిన్ని ఎఫెక్టివ్ ఫుడ్ మెడిసిన్స్ని మనం తెలుసుకుందాం. చూడండి, ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవటం అవసరం. ఇక్కడ మీరు ఒక పదం వినే ఉంటారు, లిపిడ్ ప్రొఫైల్. మామూలుగా మీ డాక్టర్ మీకు ఇప్పటికే టెస్ట్ చేయించి ఉంటారు. లిపిడ్ ప్రొఫైల్ అనేది ఏంటంటే ఆ లిపిడ్స్ తాలూకు అన్ని కాంపోనెంట్స్, దీంట్లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్, ఇలాంటివన్నీ ఉంటాయి. దీన్ని కొలిచేటటువంటి ఒక రక్త పరీక్ష ఇది. ఈ పరీక్ష గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా కట్టడానికి సహాయపడుతుంది. ఈ లిపిడ్ ప్రొఫైల్లో ప్రధాన భాగాలు, అలాగే వాటి ప్రభావాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఒకటి టోటల్ కొలెస్ట్రాల్, అంటే మొత్తం కొలెస్ట్రాల్. రక్తంలో ఉండేటువంటి మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిని ఈ టోటల్ కొలెస్ట్రాల్ పేరుతో చెప్తాం. అంటే ఎక్కువ మొత్తం ఈ కొలెస్ట్రాల్ స్థాయి ఉందనుకోండి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని అర్థం. కొలెస్ట్రాల్ అనేది ఏమిటి అంటే శరీరంలో ఒక అవసరమైన పదార్థం. దీనికి కొన్ని ప్రత్యేకమైన విధులు ఉంటాయి, కొన్ని అంశాలు దీంతో తయారవుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇది ఎక్కువ ఉంటే మాత్రం అప్పుడు మళ్ళీ ధమనుల గోడల పైన పెరిగిపోతుంది, అడ్డంకులు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి దీన్ని కంట్రోల్లో ఉంచడం అనేది అవసరం. తర్వాత ఇంకొకటి ఏంటి కాంపోనెంట్ అంటే తక్కువ సాంద్రత ఉండేటటువంటి కొలెస్ట్రాల్. దీన్నే ఎల్డిఎల్ అంటారు, అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్. యాక్చువల్గా ఇది ఆ కొలెస్ట్రాల్ని క్యారీ చేసేటువంటి ఒక ప్రోటీన్. దీన్ని చెడ్డ కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. అధికంగా ఒకవేళ ఈ చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటే, అంటే ఎల్డిఎల్ ఉంటే, అప్పుడు ఆ ధమనులలో ప్లేక్ తయారవటానికి ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది. ప్లేక్స్, ఆ ప్లేక్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. అక్కడ నుంచి అది విడిపోతుంది, అది మళ్ళీ ఎగువన ఎక్కడో అడ్డుకేస్తుంది. దీంతో గుండెపోటు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని ప్రధానంగా పెంచుతుంది ఎల్డిఎల్ అనేది. ఈ కొలెస్ట్రాల్ కణాలు ఏం చేస్తాయి, కొలెస్ట్రాల్ని కణాలకి రవాణా చేస్తాయి. అంటే ఈ లిపోప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక కొలెస్ట్రాల్ క్యారింగ్ ప్రోటీన్. ఇది కొలెస్ట్రాల్ని అవసరమైన కణాలకి రవాణా చేస్తూ ఉంటుంది. అయితే అధిక స్థాయిలో ఇది ఉందనుకోండి, అప్పుడు ధమనుల గోడలపైన పెరిగిపోతుంది, దీంతో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యమైనది అధిక సాంద్రత ఉండేటటువంటి లిపోప్రోటీన్. దీన్ని హెచ్డిఎల్ అంటారు, హై డెన్సిటీ లిపోప్రోటీన్. దీన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దీన్ని మంచి కొలెస్ట్రాల్ కింద చెప్తాం. హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్ ఎందుకు అవుతుంది అంటే, మామూలుగా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ధమనుల నుంచి అదనపు కొలెస్ట్రాల్ని తొలగించడానికి సహాయపడుతుంది. అంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ఇది ఏం చేస్తుంది హెచ్డిఎల్ అనేది అంటే, ఈ కొలెస్ట్రాల్ కణాలు అనేవి కొలెస్ట్రాల్ని కాలేయానికి తీసుకెళ్తాయి, అక్కడ నుంచి కాలేయం బయటికి విసర్జించేస్తుంది. కాబట్టి హెచ్డిఎల్ అనేది కొంచెం ఎక్కువ మొత్తాల్లో ఉండటం అనేది అవసరం. కాబట్టి దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటున్నారు. ఇంకో పదం మీరు వింటూ ఉంటారు, ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్ ఏం చేస్తాయి అంటే అసలు రక్తంలో శరీరం శక్తి కోసం నిల్వ చేసుకునేటువంటి కొవ్వుల రూపం ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది. అంటే రెడీమేడ్గా ఎనర్జీ కావాలనుకున్నప్పుడు శరీరానికి ట్రైగ్లిజరైడ్స్ రూపంలో శరీరం దీన్ని నిల్వ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఎక్కువ మొత్తాల్లో ఈ ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు కనుక పెరిగిపోతే అప్పుడు గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది డైరెక్ట్గా. కాబట్టి అధిక స్థాయిలో ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే ఇది ఆ ధమనుల గోడల పైన పెరిగిపోయి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఇది కూడా నిర్ణీత మోతాదులోనే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఈ సందర్భంగా స్టాటిన్స్ గురించి కాస్త మనం చెప్పుకోవాలి. స్టాటిన్స్ అనేవి ఏమిటి అంటే కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఇవి. వీటిని గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం కోసం వాడుతూ ఉంటారు. అయితే ఇది తాత్కాలికంగా ఆ పూటకి ఆ రోజుకి ఇది కంట్రోల్లో ఉంచుతూ ఉంటాయి. అయితే ఈ మందులతోటి అనేక అవాంఛనీయ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇది చాలామంది కంప్లైంట్ చేసేది. ఉదాహరణకు చాలామంది కండరాల నొప్పిని ఫీల్ అవుతూ ఉంటారు స్టాటిన్స్ తోటి. అంటే ఈ స్టాటిన్స్ వల్ల ఇది కామన్గా కనిపించే సైడ్ ఎఫెక్ట్. ఇది
తేలికపాటి కండాల నొప్పి నుంచి తీవ్రస్థాయి కండాల నొప్పి వరకు కారణమవుతూ ఉంటుంది. అలాగే రెండోది అలసట, విపరీతమైనటువంటి అలసటని ఫీల్ అవుతూ ఉంటారు స్టాటిన్స్ వాడే వాళ్ళలో. అలాగే జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఈ స్టాటిన్స్ వాడేటప్పుడు వికారంగా అనిపిస్తూ ఉంటుంది, లేదా అతిసారం అంటే అకారణంగా లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. ఇలాగా డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా కొంతమందిలో అయితే కాలేయ సమస్యలు వస్తాయి. ఇది అసలైన రిస్క్. అంటే కొన్ని సందర్భాల్లో రేరుగా ఈ స్టాటిన్స్ వల్ల కాలేయం తాలూకు ఎంజైమ్ల స్థాయి పెరిగిపోతుంది విపరీతంగా, అంటే జాండీస్లో ఉన్నట్టుగా బాగా పెరిగిపోతుంది. ఇది కాలేయ సమస్యలకి దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. ఆల్రెడీ లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఇది ఇంకా రిస్క్ని మరింత పెంచుతుంది. ఇక ఈ మజిల్ పెయిన్స్ సరే ఇవన్నీ దీంతో ఇబ్బందులు. కాబట్టి ఇలా కాకుండా స్టాటిన్స్ కాకుండా ఆల్టర్నేటివ్ ఏమిటి అంటే మంచి ఆహార ఔషధాలు. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బీన్స్, అంటే చిక్కుడు, ప్రధానంగా గోరు చిక్కుడు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించే ఫైబర్ని కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ స్థాయిని తగ్గించడానికి ఈ బీన్స్ సహాయపడుతుంది. అలాగే మీ గుండెని ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు ఈ రకరకాల బీన్స్లు ఉంటాయి, అన్ని రకాల బీన్స్ని మీరు వాడుకోవచ్చు. ప్రధానంగా కిడ్నీ బీన్స్, తర్వాత చిక్ పీస్, అలా నలుపు రంగులో ఉండేవి, ఇలాగా అనేకం ఉన్నాయి. 6 వారాల పాటు మీకు ఇష్టమైనటువంటి బీన్స్ని మీరు ఉడకబెట్టి సింపుల్గా ఆ కప్పు తింటూ ఉండండి, గుగ్గిళ్ళు తిన్నట్టుగా. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కనీసం 10% తగ్గుతాయని పరిశోధనలో తేలింది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సోయా బీన్స్ గురించి. దీంట్లో ఫ్యాసినేటింగ్ పాయింట్ ఏంటి, ప్రోటీన్ అనేది వెజిటేరియన్ ఆరిజిన్లో ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం, బి కాంప్లెక్స్, ఇలా ఎన్నో అంశాలు దీంట్లో ఉంటాయి. ప్రధానంగా ఇనుము కూడా దీంతో మీకు అందుతుంది. ఈ సోయా గింజలు, సోయా బీన్స్, సోయాతో తయారైన ఉత్పత్తులు, ఉదాహరణకు టోపు, సోయా మిల్క్, ఇలాంటివి ఏవైనా మీరు తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. రోజుకి దాదాపు 25 గ్రాముల సోయా ప్రోటీన్స్ని తీసుకుంటూ ఉంటే అధిక కొలెస్ట్రాల్ 5 నుంచి 6% తగ్గించవచ్చు. అలాగే బాగా ఫేమస్ అయినటువంటి ఒక డ్రింక్ ఏంటంటే గ్రీన్ టీ. కొలెస్ట్రాల్ తగ్గించడానికి యాంటాక్సిడెంట్ల సమ్మేళనాలతోటి కూడుంటుంది. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే దీన్ని కొలెస్ట్రాల్ రహితంగా చేయడానికి సహాయపడుతుంది. మెయిన్ ఎల్డిఎల్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఎందుకంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఇది తగ్గిస్తుంది. దీంతో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. అలాగే రక్తనాళాలని డైలేట్ చేస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? 1 కప్పు గ్రీన్ టీ, దీన్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటుంటే మంచిది. గ్రీన్ టీ అంటే టీ బ్యాగ్స్ని 4-5 సార్లు ముంచితే సరిపోతుంది. మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏదైనా ఇతర కూరగాయలతో కానీ లేదా పండ్ల కంటే కానీ వాటితో పోలిస్తే ఈ గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్లు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. కాబట్టి రోజుకి కనీసం మీరు మరీ ఎక్కువ కాకుండా 2 మహా అయితే 3 కప్పుల గ్రీన్ టీకి మించకుండా దీన్ని తీసుకుంటూ ఉండండి. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది నట్స్ గురించి. యాంటాక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు, ఫైబరు, ఇలా ఒకటేమిటి ఆరోగ్యకరమైన అన్ని అంశాలు వీటిలో ఉంటాయి నట్స్లో. ప్రధానంగా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది చాలా ముఖ్యం. పూఫా మూఫా అని అంటారు. రోజువారీగా కనీసం ఒక పిడికెడు నట్స్ని మీరు తీసుకుంటూ ఉండాలి. ఏదైనా కావచ్చు, వేరుశనగలు, ఆక్రోట్స్, ఎజిల్ నట్స్, బ్రెజిల్ నట్స్, అలాగే పిస్తా, బాదం, ఇలాగా ఈ డ్రై ఫ్రూట్స్ లాగా పిలిచేటువంటి ఈ నట్స్ని మీరు తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది. శాటిటీ పెరుగుతుంది. వేరే ఆహార పదార్థాల మీద దాడి చేయకుండా ఉంటాం. అనేక అధ్యయనాల ప్రకారంగా రోజుకి 5 నుంచి 6 బాదం గింజలు తినటం వల్ల ఎల్డిఎల్ని 4 నుంచి 5% తగ్గించవచ్చు అని తేలింది. ఇక సోయా రోస్ట్, అలాగే బాదం నూనె, ఇలాంటివి అనేకం. ఇక ఆక్రోట్ కూడా అంతే. దీంట్లో ఎక్కువ స్థాయిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మీ ఎల్డిఎల్ని కనీసం 16% తగ్గించడానికి సహాయపడుతుంది. ఇలాగా అయితే ఈ నట్స్తో ఇబ్బంది ఏంటంటే కొన్ని వాటిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని ఆ నిర్దేశిత మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్రౌన్ రైస్ గురించి. అనేక విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తోటి కూడి ఈ బ్రౌన్ రైస్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు వైట్ రైస్ అంటే తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్ అనేది దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తెల్ల బియ్యాన్ని బ్రౌన్ రైస్తో భర్తీ చేయండి. బ్రౌన్ రైస్ని వీలైతే హ్యాండ్ పౌండెడ్ రైస్ తోటి భర్తీ చేయండి, అంటే దంచిన బియ్యం, దంపుడు బియ్యం. ఎందుకంటే ఇలాగ ఈ దంచడం వల్ల దాంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేటువంటి అనేక అంశాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి దీన్ని ఇలాగా బ్రౌన్ రైస్ స్థానంలో మీరు రూపంలో తీసుకుంటూ ఉండండి రైస్ని.
ఒక కప్పు బ్రౌన్ రైస్లో సుమారుగా 11% ఫైబర్ ఉంటుంది. ఇది మీ రోజువారీ అవసరంలో దాదాపు సగం. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది టమాటోస్ గురించి. టమాటో మామూలుగా ఎందుకు ఫేమస్ అంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, రక్తాన్ని పెంచుతుంది, ఇవంతా సరే. కానీ ఇది గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది. ఎందుకంటే లైకోపీన్ ఉంటుంది. ఇది ఆ ఎర్రటి రంగుకి కారణం. అలాగే ఇది గొప్ప యాంటాక్సిడెంట్. రోజువారీ లైకోపీన్ని మీరు వాడుకుంటూ ఉంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అయితే దీన్ని ముడి టమాటా రూపంలో అంటే రాగా తినాల్సి ఉంటుంది, మీరు సలాడ్ రూపంలో. అలాగే టమాటో జ్యూస్ కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే లైట్గా వేయినట్టుగా కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి జస్ట్ దాన్ని షేప్ చేయకుండా ఉడికించి కూడా మీరు టమాటాలని తీసుకోవచ్చు. దీంతో మీ లైకోపీన్ అనేది మీ శరీరంలోకి ఎక్కువ మొత్తాల్లో చేరుతుంది. ఇక మన తెలుగు వాళ్ళు ఎక్కువగా భయపడేది వంకాయ గురించి. కానీ వంకాయ ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. కాకపోతే మన వాళ్ళు వాడేటప్పుడు గుత్తొంకాయ కూరలాగా అన్ని నూనెలు దట్టించి తీసుకోకూడదు, జస్ట్ ఉడికించి తీసుకోవాలి. ఇది ఎక్కువ మొత్తంలో డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. పొటాషియం, అలాగే విటమిన్ B1, B6, మ్యాంగనీస్, ఫోలేట్, కాపర్, అలాగే నియాసిన్, ఇలాగే 1 కాదు 2 కాదు, ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. వంకాయలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది వంకాయ ప్రత్యేకత. ప్రధానంగా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, ఫ్రీ రాడికల్ స్కావెంజర్గా ఉపయోగపడుతుంది, రక్తనాళాల గోడల్ని సడలిస్తుంది. రెగ్యులర్గా మీ ఆహారంలో ఉడికించిన వంకాయని తీసుకుంటూ ఉంటే మీ శరీరం నుంచి హానికరమైనటువంటి ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది క్రమంగా తొలగిపోతూ ఉంటుంది. అలాగే దీన్ని మ్యారినేట్ రూపంలో కానీ, లేదా గ్రిల్ చేసి కానీ, సింపుల్ డ్రై రోస్ట్ కానీ, అలాగే ఫ్రైడ్ రూపంలో కానీ సింపుల్గా తీసుకోవాలి. అంటే నూనె వేసి ఫ్రై చేయటం కాదు, దీన్ని నిప్పుల మీద ఉడికించి తీసుకోవాలి. టమాటా చట్నీ అట్లా చేస్తారు, అట్లా రోటి చట్నీ చేసుకోవాలి, వంకాయ చట్నీ. దీంతో ఒక మంచి ఫలితం ఉంటుంది. వంకాయ రసం కూడా మీరు తీసుకోవచ్చు. అయితే పిత్తాశయంలో రాళ్ళున్నా, మూత్రపిండాల్లో రాళ్ళున్నా, మూత్రపిండాల సమస్యలున్నా, లేదా ఎసిడిటీ సమస్య ఉన్నా, లేదా గర్భధారణ ఉన్నా, అప్పుడు మాత్రం వంకాయని వాటిలో ఆక్సిలేట్స్ ఉంటాయి కాబట్టి నివారించడం మంచిది. ఇక నాన్ వెజిటేరియన్స్కి ఏ తినాలన్నా భయంగా ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుందేమో అనుకుంటూ ఉంటారు. దీనికి ఒక మంచి ఎక్సెప్షన్ ఏంటంటే ఫిష్ ఆయిల్. అంటే కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి చేప నూనెలు, ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ని ఇవి తగ్గిస్తాయి. అంటే సీ కార్డ్ అని, ఇట్లాగా కార్డ్ లివర్ ఆయిల్, ఇట్లాంటి పేరుతో మీరు వీటిని తీసుకోవచ్చు. అలాగే గుండె వ్యాధులను ఇది నివారిస్తాయి. రోజుకి సుమారుగా 1 నుంచి 4 గ్రాముల ఫిష్ ఆయిల్ని మీరు తీసుకుంటూ ఉండండి. వారంలో కనీసం 2 సార్లు చేపలను కూడా మీరు తినొచ్చు, ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే. అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొబ్బరి నూనె గురించి. కొబ్బరి నూనె అంటంతోనే అది గడ్డగట్టి ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్కి ఇది కొలెస్ట్రాల్ పెంచుతుందని భయపడుతూ ఉంటారు. కానీ కొబ్బరి నూనె కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు మీకు ఒక విషయం తెలుసో లేదో, కొబ్బరి నూనె ఆహారంగా వాడుకునేటటువంటి మన ఇండియాలో కేరళ రాష్ట్రాలలో గుండె జబ్బుల శాతం బాగా తక్కువ స్టడీ ప్రకారంగా తేలింది. ఎందుకంటే దీంట్లో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది హెచ్డిఎల్ని పెంచుతుంది. అలాగే ఎల్డిఎల్ హెచ్డిఎల్ నిష్పత్తిని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. వంట చేస్తున్నప్పుడు మితమైన మొత్తంలో ఈ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ని మీరు యాడ్ చేయండి. అయితే దీన్ని మన శనగ నూనె లాగా బాగా వేడి చేయకూడదు, ఆలివ్ ఆయిల్ లాగా డ్రెస్సింగ్ కోసం వాడాలి. రోజుకి కనీసం 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఈ కొబ్బరి నూనె మీరు వాడుకుంటూ ఉండండి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది మీకు. అలాగే అతి ముఖ్యమైనది ఆలివ్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఇది గుండెకి మంచిది, ఎందుకంటే దీంట్లో మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి. అలాగే ఇది హెచ్డిఎల్ని ప్రభావితం చేయకుండా, దాన్ని టచ్ చేయకుండా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇది ఈ ఆలివ్ ఆయిల్ చేసే ప్రత్యేకమైనటువంటి విధి. రోజుకి కనీసం 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ని మీరు ఏదో రూపంలో తీసుకుంటూ ఉండండి. దీంతో మీరు అంటే కూరగాయలను ఉడికించవచ్చు, లేదా అంటే టోస్ట్ చేయొచ్చు, లేదా మ్యారినేట్ చేయడానికి వాడచ్చు. డ్రెస్సింగ్కి వెన్నకు బదులుగా దీన్ని వాడచ్చు, ఆలివ్ ఆయిల్ని. ఏదో ఒక రూపంలో దీన్ని వాడండి, దీంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే ద్రాక్ష నుంచి తయారయ్యేటువంటి రెడ్ వైన్, ఇది కూడా కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది. ఆల్కహాల్ హెచ్డిఎల్ స్థాయిని 5 to 15% పెంచుతుంది. మెయిన్గా రెడ్ వైన్, దీంట్లో పాలిఫినాల్ యాంటాక్సిడెంట్లు అనేవి ఉంటాయి. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిని బాగా తగ్గించవచ్చు. ఆయుర్వేదంలో ద్రాక్షాసం ఇలాంటి పేర్లతోటి ఇది దొరుకుతుంది. మహిళలు రోజుకి 5 నుంచి 10 దీన్ని ml రూపంలో దీన్ని తీసుకోవచ్చు. అలాగే మగవాడు కాస్త ఎక్కువ తీసుకోవచ్చు. ఇదేమైనా ద్రాక్ష రసంతో, ఒకవేళ మీరు ఆల్కహాల్ వైన్ తీసుకోలేకపోయినా ద్రాక్ష రసంతో కూడా మీరు దీన్ని భర్తీ చేయొచ్చు. ఇలాగా ఈ కొలెస్ట్రాల్ అనేది ప్రాణ ప్రమాదం కాబట్టి
దీన్ని రెగ్యులర్గా మళ్ళీ స్టాటిన్స్ తోటి కంట్రోల్ చేయటం అంటే మళ్ళీ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఈ ఆహార ఔషధాన్ని మీరు ప్రయత్నం చేయొచ్చు. అయితే ఏదేమైనా మీరు ఈ ఆహార ఔషధాలను వాడాలనుకున్నప్పుడు వైద్య సలహాతోటి మాత్రమే వాడుకోవాలి. ఎందుకంటే మీకు అసోసియేటెడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇతరత్ర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసి అప్పుడు మీకు దీని ఒక అడ్జువెంట్ కింద ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో ఉన్న సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లతో జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.